హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎండలు అయితే మండిపోతున్నాయి కదా ఫ్రెండ్స్. నా ఛానల్ని మొదటి నుంచి ఫాలో అవుతున్న వారికైతే ఒక డౌట్ రావచ్చు. మేము ఉండేది యుఎస్లో కదా, ఇక్కడ కూడా సమ్మర్ ఉందా అని అనుకోవచ్చు. ఇక్కడ కూడా ఎండలు బాగానే ఉన్నాయండి. టెంపరేచర్స్ అయితే ఒక 30 degrees 29 degrees వరకు వెళ్తున్నాయి. ఇక్కడ మ్యాక్సిమం చల్లగానే ఉంటుంది ఫ్రెండ్స్. బట్ ఈ చల్లటి వాతావరణానికి చాలా కూల్ టెంపరేచర్స్కి మేము అలవాటు పడటం వల్ల సడన్గా వెదర్ చేంజ్ అయ్యేసరికి చాలా ఓవర్ హీట్ చేస్తుంది. అందుకని నేను ఈ 4 రకాల జ్యూసెస్ని ట్రై చేసి వాటి టేస్ట్ చాలా బాగుంది అనుకున్న తర్వాత మీకు అందరికీ పరిచయం చేస్తున్నాను. మీరు కూడా ఈ సమ్మర్లో వీటిని ట్రై చేసి చక్కగా హెల్త్తో పాటు బాడీ కూలింగ్ కూడా ఇచ్చే ఈ డ్రింక్స్ని మీరు ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. మొదటిగా నేను కీరాతో ఒక జ్యూస్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ కీరాకి పైన తోలు అనేది చాలా పల్చగా ఉంటుంది. అందుకని నేను కీరాని చెక్కు తీయకుండా ఇలా సన్నగా స్లైసెస్ లాగా చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత దీనిలో ఫ్లేవర్ కోసం ఒక 4 పుదీనా ఆకులు, అలాగే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకున్నాను. తర్వాత ఇందులో స్వీట్నెస్ కోసం నేను హనీని వాడుతున్నాను. మీ దగ్గర హనీ అందుబాటులో లేకపోతే మీరు షుగర్నైనా వాడుకోవచ్చు. ఎంతైనా షుగర్ కన్నా హనీ వాడటం మన హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. సో వీలైతే మీరు హనీని వాడండి. ఇప్పుడు నేను ఈ సన్నగా కట్ చేసుకున్న కీరా ముక్కలన్నిటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. అలాగే తర్వాత పుదీనా మరియు అల్లం కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత నేను ఇందులో స్వీట్నెస్ కోసం ఒక 1.5 స్పూన్ తేనె అనేది ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్వీట్నెస్ తర్వాత మనం తక్కువైతే మళ్ళీ తేనెని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా తేనె యాడ్ చేసుకొని ఇప్పుడు దీని అంతటిని మెత్తగా మిక్సీ చేసుకుంటాను. నేను ఒక 1/2 గ్లాస్ వాటర్, అంటే ఒక 50 ml వరకు వాటర్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో కీరా వాడటం మనకి చాలా మంచిది ఫ్రెండ్స్. కీరాలో బాడీని కూల్ చేసే లక్షణాలు ఉంటాయి. నేను ఈ గ్లాస్లోకి ఇప్పుడు ఒక 3 teaspoons నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇందులోకి నేను ఒక 1 స్పూన్ హనీ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇందాక నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ యాడ్ చేశాను. ఎందుకంటే నేను ఇందులో మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ వేయడం వల్ల ఇది డైల్యూట్ అయిపోయి ఈ స్వీట్నెస్ అనేది చాలా తగ్గింది ఫ్రెండ్స్. అందుకని ఒక స్పూన్ హనీ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసుకున్న కీరా, పుదీనా, అల్లం జ్యూస్ని ఈ గ్లాస్లో వేసుకొని సర్వ్ చేస్తున్నాను. దీని టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. పుదీనాలోని ఫ్రెష్నెస్, ఫ్రెష్ ఫ్లేవర్, అలాగే అల్లం ఫ్లేవర్, ఈ కీరా, ఇంకా సబ్జా గింజలు, అలాగే హనీ కలిపి ఇది చాలా అదిరిపోయిందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేసేయండి. కీరా మనందరికీ తెలిసిన విధంగా ఇది మంచి కూలింగ్ ఏజెంట్ అండి. మన బాడీని చక్కగా కూల్గా ఉంచుతుంది. కీరాతో ఇలా పుదీనా, అల్లం కలుపుకొని ఫ్రెష్గా ఇలా జ్యూస్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకి ఓవర్ హీట్ అనేది తగ్గుతుంది. ఈ 4 సమ్మర్ కూల్ రెసిపీస్లో నేను వాడిన పదార్థాలన్నీ మనకి చక్కగా తక్కువ ఖర్చుతో దొరికేవే ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ సమ్మర్లో ఈ జ్యూసెస్ని తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నేను సెకండ్ రెసిపీగా కర్బూజా మిల్క్ షేక్ని చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఒక కప్పుతో కర్బూజా పీసెస్ని తీసుకున్నాను. అలాగే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ని ఇలా చల్లార్చి తీసుకున్నాను. ఇప్పుడు ఈ కర్బూజా పీసెస్ని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటాను. ఇలా కర్బూజా ముక్కలన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత దీంట్లోకి నేను కాచి చల్లార్చిన పాలని ఇలా ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకున్నాను. నాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది అనిపించింది. తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా దీన్ని మిక్సీ చేసుకున్నాను. దీంట్లోకి నేను ఎటువంటి షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే
నేను తీసుకున్న కర్బూజా ముక్కలు అనేవి చాలా స్వీట్గా ఉన్నాయి. ఇంకా షుగర్ అవసరం లేదనిపించింది, అందుకని నేను షుగర్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు నేను దీంట్లోకి నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్స్ దాకా ఇలా సబ్జా గింజల్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ మిక్సీ చేసుకున్న కర్బూజా మిల్క్ షేక్ని ఇందులోకి వేసుకుంటున్నాను. ఈ కర్బూజా మిల్క్ షేక్ కొంచెం థిక్గా ఉండడం వల్ల ఈ సబ్జా గింజలు పైకి వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకున్నాను. తర్వాత దీని మీద గార్నిష్ కోసం నేను కాజు, బాదం అలాగే పిస్తాని ఇలా సన్న స్లైసెస్గా కట్ చేసుకొని దీని మీద ఇలా గార్నిష్ కోసం వేసుకుంటున్నాను. మా పిల్లల గొడవ బ్యాక్గ్రౌండ్లో బాగా వినిపిస్తుంది అనుకుంటా ఫ్రెండ్స్, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా ఉండే కర్బూజా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. కర్బూజాలో 90% వాటర్ ఉండటం వల్ల ఇది చాలా చలువ చేస్తుంది. అలాగే ఇది బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు దీన్ని తీసుకుంటే చాలా మంచిది. అలాగే దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల మన డైజెషన్కి కూడా చాలా మంచిది. ఇందులో చాలా రకాల విటమిన్స్, న్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడు నేను థర్డ్ రెసిపీలో భాగంగా బీట్రూట్తో లస్సీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఒక మిక్సీ జార్ని తీసుకొని బీట్రూట్ ఇలా తురుముకొని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బీట్రూట్ తురుముని ఒక్కసారి మిక్సీ వేసుకొని ఒక 1 మినిట్ తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇలా మిక్సీ వేసుకున్న బీట్రూట్ తురుములోకి నేను ఒక 1/2 లీటర్ పెరుగు వరకు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెష్ పెరుగుతో లస్సీ చేసుకుంటే అది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెష్ పెరుగుతోనే దీన్ని ట్రై చేయండి. ఇలా పెరుగు వేసుకొని దీన్ని మరొకసారి మిక్సీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. యమ్మీ కలర్ఫుల్ బీట్రూట్ లస్సీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని సర్వ్ చేసుకునే ముందు నేను గ్లాస్లోకి ఒక 2 స్పూన్స్ సబ్జా గింజలు వేసుకున్నాను, నానబెట్టినవి. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ హనీ వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఈ బీట్రూట్ లస్సీని ఇందులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకొని దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ ఎండాకాలంలో ఈ బీట్రూట్ లస్సీ తాగడం వల్ల మనకి చాలా చలువ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. బీట్రూట్లో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. అలాగే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అంటే చెడు కొలెస్ట్రాల్ని. హార్ట్ హెల్త్కి అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్కి ఇది చాలా మంచిది. అలానే ఈ ఎండాకాలంలో పెరుగుని లస్సీలాగా ఇలా తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఓవర్ హీట్ తగ్గుతుంది. అలాగే పెరుగులో ఉన్న మంచి బ్యాక్టీరియా కారణంగా మన డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను లాస్ట్ రెసిపీగా యాపిల్ ఇంకా ఆరెంజ్తో జ్యూస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. దీనికోసం నేను ఆరెంజెస్ తీసుకొని ఇలా వాటి తొనల్ని ఒలుచుకున్నాను. ఇందులో సీడ్స్ అనేవి ఉండవు ఫ్రెండ్స్. ఇది మనకు ఒక పాజిటివ్ బెనిఫిట్ అనమాట. సీడ్స్ ఉండని ఇలాంటి ఆరెంజెస్ మా దగ్గర దొరుకుతాయి. సో ఈ యాపిల్ని హాఫ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. హాఫ్ యాపిల్ని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. తర్వాత ఈ ఆరెంజ్ తొనల్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని నేను జ్యూస్ లాగా మిక్సీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్లోకి సబ్జా గింజలు తీసుకున్నా ఫ్రెండ్స్, నానబెట్టినవి. అలాగే 1 స్పూన్ హనీ వేసుకొని ఈ జ్యూస్ని స్ట్రైనర్లోంచి వడగట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా జ్యూస్ మొత్తాన్ని వడగట్టుకొని ఈ హనీ దీనిలో మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుకొని దీన్ని సర్వ్ చేసేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ జ్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్, చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీని టేస్ట్ మీకు బాగా నచ్చుతుంది. యాపిల్లో ఇంకా ఆరెంజెస్లో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. విటమిన్ సి తీసుకోవడం వల్ల మనకి అది స్కిన్ హెల్త్కి చాలా మంచిది. అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. అలాగే మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ని కూడా ఇది అరికట్టి మనకి మంచి హెల్త్ అనేది, ఇమ్యూనిటీ అనేది వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఈ డ్రింక్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక 5 to 10 minutes
పడుతుందంతే. దీంతో టేస్ట్ మాత్రమే కాదు, ఈ సమ్మర్లో ఉన్న బాడీ హీట్ని కూడా ఇవి తగ్గిస్తాయి. అలాగే చాలా రకాల విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో ఉండడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. బయట కూల్ డ్రింక్స్ అవి తాగే బదులు ఇలా వీటితో జ్యూసెస్ చేసుకొని, అలాగే కొబ్బరి నీళ్ళని ఎక్కువగా తీసుకుంటూ, వాటర్ తాగుతూ, అలాగే పెరుగుతో ఇలా లస్సీ చేసుకొని తాగుతూ ఉంటే మన హెల్త్కి చాలా మంచిది. ఈ 4 రకాల కూల్ డ్రింక్ రెసిపీస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్.